బాధ్యత అనేది ప్రతి మనిషి భయపడే విషయం. అవగానే ఏమవుతుంది, ఏమవుతుంది, మనం మొత్తం కూడా వచ్చేస్తారు కానీ అక్కడ నాన్నగారు. హలో సరోజా, ఎక్కడున్నావమ్మా? బస్ స్టాండ్కి వచ్చా నాన్నగారు. ఇంటర్వ్యూ ఏమైందమ్మా? చాలా బాగా చేశాను నాన్నగారు. అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చేశారు. నెక్స్ట్ వీకే జాయిన్ అవ్వాలి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఉంటాను నాన్నగారు. సరే అమ్మా. నిజామాబాద్ అండి. 3:30కి. ఇంకా 2 hours ఉందా? ఓకే. మీరెక్కడికి? (9346441808). అబ్బా, హలో, కూర్చో అమ్మా. ఏంటి నన్నే చూస్తున్నట్టున్నాడు? చూసారా ఈ దారుణం? ఆటోలో ఎక్కిన అమ్మాయిని మానభంగం చేశారంట. అసలు అమ్మాయిని ఒంటరిగా ఆటోలో పంపించాలంటేనే భయంగా ఉంది. ఆటో అంటారేంటండి, 10 మంది ఎక్కే బస్సులోనే మానభంగం చేశారు. అసలు బయటకు వచ్చిన ఒంటరి ఆడపిల్ల తిరిగి ఇంటికెళ్ళేదాకా గ్యారెంటీ లేదండి బాబు. ఇంకా ఎంతసేపు అండి? నాకు కాల్ టాక్సీ అర్జెంట్ అని చెప్పాను కదా. ఏంటి మళ్ళీ వచ్చాడు? 5 minutesలో అరేంజ్ చేయండి, నేను ఫోన్ చేస్తాను మీకు. ఓకే? ఏంటి టాక్సీ అంటున్నాడు? ఏంటి వీడు నా దగ్గరికే వస్తున్నట్టున్నాడు? హలో మేడం, మిమ్మల్నేనండి. నిన్నే పిలుస్తున్నాడమ్మా. ఎక్కడికి వెళ్తున్నారు? నిజామాబాద్. హలో, ఇంకా 10 minutes పడుతుందా? ఏంటండి ఇది? మీ దగ్గర చాలా ట్యాక్సీలు ఉంటాయి కదా. నాకు కొంచెం అర్జెంట్ అండి, ప్లీజ్ ట్రై అండ్ అండర్స్టాండ్. ఏంటి నిజంగానే టాక్సీ ఇక్కడికి పిలిపిస్తున్నాడా? మీ బస్సు రావడానికి ఇంకా 2 గంటలు టైం పడుతుంది. అంటే అక్కడికి వెళ్ళేసరికి చీకటి పడిపోతుంది. ఒంటరి అమ్మాయిని చూస్తే అందరికీ సాయం చేయాలనిపిస్తుంది. ఎవరిని నమ్మకు, ముఖ్యంగా వయసులో ఉన్న కుర్రాళ్ళని. ఈ సిటీలో మీరు ఒంటరిగా ప్రయాణం చేయడం అంత సేఫ్ కాదు. ఒక్కదాన్ని ఏం కాదు, మా వాళ్ళు వస్తున్నారు. మీరు ఒక్కరే వెళ్తున్నారని నాకు అర్థమైంది. అదీ కాక మీరు సిటీకి కొత్త అనుకుంటాను. చూస్తే ఏమీ తిన్నట్టుగా లేరు. డోంట్ మైండ్ మీ ఆస్కింగ్, ఏమైనా ఎగ్జామ్ రాయడానికి వచ్చారా? అయితే ఇంటర్వ్యూకి వచ్చింటారు. ఆమె కరెక్ట్? వీటికిలా తెలుసు? కొంతమందికి ఏం పని ఉండదు, ఎదుటి వాళ్ళని మోసం చేయడమే వాళ్ళ పని. మనం ఎక్కడి నుంచి వస్తున్నామో ఎక్కడికి వెళుతున్నామో ఆరా తీస్తూనే తెలిసినట్లు నటిస్తారు. మనం వాళ్ళని నమ్మే స్థితికి తీసుకొస్తారు. హలో, గుడ్ గుడ్. నేను ఇప్పుడే అడ్రస్ SMS పంపిస్తాను. ట్యాక్సీ అక్కడికి పంపించండి. ఓకే? ఏంటి ఇప్పుడు నన్ను ట్యాక్సీలో దింపుతానంటాడేమో. చచ్చినా ఎక్కను. బలవంతం చేస్తే అరుస్తా. చుట్టూ ఇంతమంది ఉన్నారు, నాకేం భయం లేదు. అవును,
మా అమ్మగారే రైల్వే స్టేషన్ వెళ్ళాలి అర్జెంటుగా. అమౌంట్ తను మీకు అక్కడ ఇచ్చేస్తారు. ట్యాక్సీ వాళ్ళ అమ్మగారికా? అనవసరంగా ఇతన్ని తప్పుగా అనుకుని భయపడ్డానే. ఈజ్ నాట్ అ బ్యాడ్ గై. ఓకే, థ్యాంక్ యూ. ఒంటరిగా వెళ్ళాలంటే భయం వేస్తుంది కదా? మీకేం భయం లేదు, నన్ను నమ్మండి. లేదు లేదు, నాకెందుకు భయం? రండి, కాస్త టిఫిన్ చేద్దురు కానీ. వద్దొద్దు, నాకు ఆకలి వేయట్లేదు. ఏం పర్లేదు, రండి. వెళ్ళమ్మా, బాబు చెప్పినట్టు నిజామాబాద్ వెళ్ళేసరికి చీకటి పడుతుంది. ఏదైనా తినరా. మళ్ళీ ఈలోగా బస్సు వచ్చేస్తుందని భయపడుతున్నారేమో. ఇంకా చాలా టైం ఉందిలేండి, రండి. వద్దొద్దు. ఇప్పుడు నిజామాబాద్ వెళ్లే బస్సు ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వస్తుంది. నాకోసమేనా? బస్సు వస్తుందిలేండి, ఆలోపు మీరు ఇవి తినండి. తినండి. నా కోసం ఇంత కేర్ తీసుకుంటున్నాడు. మంచివాళ్ళలానే ఉన్నాడు. అమ్మా, బస్ వచ్చిందిరా. పదండి, ఆ బ్యాగ్ లేపండి. పర్లేదండి, పదండి. అమ్మా, మీరు నిజామాబాదేనా వెళ్ళేది? అవును బాబు. తను కూడా నిజామాబాదే వెళ్తుంది. ఒంటరిగా ఉంది, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. నీకేమవుతాడమ్మా? ఏమవుతాడని చెప్పాలి? తను నా చెల్లెలండి. అలాగా, రామ్మా. నన్ను చెల్లెలుగా భావించుకున్న అతన్ని ఇంత తప్పుగా అర్థం చేసుకున్నానే. ఏం భయం లేదు. జస్ట్ కాంట్ ఫర్గివ్ మై సెల్ఫ్. సంవత్సరం క్రితం ఇదే బస్ స్టాప్లో అతని చెల్లెలు మానభంగానికి గురై మరుసటి రోజే ఆత్మహత్య చేసుకుంది. మనం ప్రతినిత్యం ఎక్కడో అక్కడ రక్షణ లేని స్త్రీ గురించి వింటూనే ఉన్నాం. ప్రపంచ జనాభా లెక్కల సమాచారం ప్రకారం మన భారతదేశంలో నమోదవుతున్న నిజాలు: ప్రతి 50 నిమిషాలకు ఒక మానభంగం, ప్రతి 26 నిమిషాలకు ఒక బలవంతపు అత్యాచారం, ప్రతి 43 నిమిషాలకు ఒక కిడ్నాప్, ప్రతి 51 నిమిషాలకు ఒక ఆడపిల్లని అల్లరి చేయడం, ప్రతి గంట 42 నిమిషాలకు ఒక వరకట్న మరణం, ప్రతి 7 నిమిషాలకు చట్టపరంగా చర్య తీసుకోగలిగేటువంటి ఒక నేరం భారత స్త్రీలపై జరుగుతున్నాయి. మగవారు జాలిపడగలరేమో కానీ ఆడవాళ్లకు తగిన గాయాల్ని, వారి గౌరవానికి కలిగిన భంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరన్నది వాస్తవం. వాస్తవాలను మానవీయ కోణాల దృష్ట్యా చూడడం కాకుండా ఒక సామాన్యమైన సమాచార విషయంలాగా పరిగణించడమే చాలా బాధాకరం. బాధ్యతాయుతంగా ప్రవర్తించు, స్త్రీలను గౌరవించు. అందరిలోనూ అతను ఉంటే అందరూ ఆడపిల్లలు క్షేమంగా ఇంటికి చేరతారు.